ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఇందిరా పార్క్ నుంచి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, కాంట్రాక్ట్ అధ్యాపకుల ధర్నాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జీవో 21 రద్దు చేయాలి, తమను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే కొత్త నియామకాలు చేపట్టాలని కూడా వారు కొద్ది రోజులుగా కూడా అన్ని యూనివర్సిటీలో దాదాపు 12 యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా దాదాపు 12 యూనివర్సిటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఈరోజు ధర్నా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వీరి డిమాండ్లకు సంబంధించి వారిని అడిగి తెలుసుకున్నాం. ఫస్ట్ మనతో పడుతున్నారు, చాలా చెప్పండి, ఈ రోజు ప్రధానంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపడుతున్నారు, ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి? గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంట్రాక్టు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ మేము రెగ్యులైజ్ చేస్తాం, కొన్ని రోజులు ఆగండి కొద్ది రోజులు ఆగండి అని చెప్పేసి తాత్సారం చేసుకుంటూ వస్తూ ఈరోజు సడన్ గా బాలకృష్ణారెడ్డి గారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నటువంటి బాలకృష్ణారెడ్డి గారు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా జీవో నెంబర్ 21 తీసుకొచ్చి మా అందరిలో భయాందోళన తీసుకొచ్చిండు. రేపు అధ్యాపక నియామకాలు చేపడితే మేమందరం కూడా రోడ్ల పాలు కావాల్సి వస్తుంది. గత 20 ఏళ్లుగా 25 ఏళ్లుగా 30 ఏళ్లుగా యూనివర్సిటీలు నమ్ముకొని యూనివర్సిటీలపై ఉన్నటువంటి మక్కువతోటి, బోధన మరియు పరిశోధనలపై ఉన్నటువంటి మక్కువతోటి మేము విశ్వవిద్యాలయాల కేంద్రాలుగా గత 20 ఏళ్లుగా పనిచేస్తూ వస్తూ ఉంటే యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని రకాల అర్హతలు ఉండి కూడా మేము రెగ్యులరైజ్ చేయకుండా మమ్మల్ని విస్మరించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 21 తీసుకొచ్చింది. ముమ్మాటికి ఇది తప్పు. ఉన్న పలంగా అధ్యాపక నియామక ప్రక్రియను ఆపాలి, మమ్మల్ని రెగ్యులైజ్ చేసిన తర్వాతనే మిగతా పోస్టులను వాళ్ళు ఫిలప్ చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 18 నెలలుగా మేము తిరగని అధికారులు లేడు, తిరగని మంత్రి లేడు, తిరగని ఎమ్మెల్యే లేరు, అందరి దగ్గరికి తిరుగుతూ ఉన్నాం. అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ బ్రతిలాడుతూ ఉన్నాం. మేము అధ్యాపకులుగా ఉండి అన్ని గడపలు తొక్కుతూ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టకుండా ఈ రకంగా బ్రతిమలాడుకుంటూ వస్తుంటే చివరికి మమ్మల్ని విస్మరించి ఈ రకంగా చేయడంతో అనివార్యంగా మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో 19వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెను కూడా మేము ఆల్రెడీ డిక్లేర్ చేశాం. 12 విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా స్తంభింపజేస్తాం. ఆల్రెడీ మేము తరగతులు తీసుకోవట్లేదు. విశ్వవిద్యాలయాల్లో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. విద్యార్థులకి బోధన లేక, పరిశోధన లేక ఏం చేయాలో అర్థం కాని అగమ్య గోచర పరిస్థితుల్లో విద్యార్థులుంటే కనీసం ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్లు కూడా వ్యవహరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. దీనిని ముమ్మాటికి యావత్ కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. గౌరవ సీఎం గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, వారు వెంటనే ఈ విషయాన్ని పట్టించుకొని పరిష్కరించి మమ్మల్ని రెగ్యులైజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టినట్టుంది, దీనికి సంబంధించి చెప్తారు. నమస్కారం సార్, నా పేరు డాక్టర్ వేల్పుల కుమార్. నేను నిజాం కాలేజ్ తెలుగు డిపార్ట్మెంట్లో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాను. ఈరోజు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ కూడా 1175 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ కూడా ఇలా రోడ్డు పాలన పడేటువంటి పరిస్థితికి వచ్చింది. మేమేమంటున్నామంటే మా న్యాయమైన డిమాండ్ ఏదైతుందో యూజీసీ నిబంధనల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనేటువంటి గైడ్లైన్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతుందో దాని ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనంతో కూడినటువంటి స్కేల్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు జీవో నంబర్ 21 తీసుకొచ్చి మమ్మల్ని ఆ భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కావాలని కోరుకుంటున్నాము. కాబట్టి జాబ్ సెక్యూరిటీతో కూడినటువంటి యూజీసీ పే స్కేల్ ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రధానమైన డిమాండ్ తోటి మేము ముందుకు పోతున్నటువంటి తరుణంలో భాగంగా రకరకాల అరెస్టులతోటి, రకరకాల భయాందోళనతోటి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న వీసీలందరూ కూడా మాకు వ్యతిరేకంగా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులకు గురి చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు అధికార పక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా శాసనసభలో ప్రత్యక్షంగా వీళ్ళది న్యాయమైన డిమాండ్, వీళ్ళ డిమాండ్ regularization.
ఎందుకు మీకు న్యాయంగా కనిపించట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని పరిశీలించి మా యొక్క సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పి, మా డిమాండ్ను తక్షణమే నెరవేర్చాలని చెప్పి మేము